కేరళంలో రుతుపవనాలు ప్రవేశించినప్పటికీ ఎండల తీవ్రత మాత్రం తగ్గడం లేదు. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు ఎండలతో భిన్నమైన వాతావరణం కొనసాగుతోంది. జూన్ 2వ వారంలో తెలుగు రాష్ట్రాల్లోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. రుతుపవనాలు కేరళని తాకినప్పటికీ కూడా తెలుగు రాష్ట్రాల్లో విస్తరించడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో మాత్రం కాస్త భిన్నమైన వాతావరణ పరిస్థితులు ప్రస్తుతం నెలకొనున్నాయి. ఏపీలో ఎండల తీవ్రత కొనసాగుతూ ఉంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలో ఎండల తీవ్రత అయితే మామూలుగా లేదు. ఉదయం నుంచి కూడా దాదాపుగా ఉక్కపోత వాతావరణం, అత్యంత అధికమైన వేడి వాతావరణం ప్రస్తుతం ఇక్కడ నెలకొనున్నాయి. ముఖ్యంగా కోస్టల్ ఏరియాస్లో హ్యూమిడిటీ ఉండటం వలన ఉక్కపోత వాతావరణంతో ప్రజలు కాస్త అసౌకర్యానికి గురవుతున్నారు. అలాగే అకాల వర్షాలు కూడా కురుస్తున్నాయి. ముఖ్యంగా అరకు, నిన్న అల్లూరి జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో వడగండ్ల వానతో పాటు చాలా భారీ వర్షం కురిసింది. ఇలా కొంత భిన్నమైన వాతావరణ పరిస్థితులు ప్రస్తుతం అన్ని చోట్ల కూడా నెలకొనున్నాయి. అయితే రుతుపవనాలు ప్రస్తుతం విస్తరిస్తున్న తరుణంలో జూన్ 2వ వారం నాటికి మరి తెలుగు రాష్ట్రాల్లో రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉంది. రుతుపవనాలు వచ్చే ముందు ఇటువంటి భిన్నమైన వాతావరణ పరిస్థితులు ఉంటాయి అన్నది వాతావరణ శాఖ తెలుపుతున్నప్పటికీ కూడా ఈసారి రుతుపవనాలు కాస్త నెమ్మదిగా వాటి గమనాన్ని సాగిస్తూ కాస్త లేటుగా వస్తున్న పరిస్థితిలో మరికొంత వేడి వాతావరణం పెరిగిందనే చెప్పాలి. అయితే ప్రస్తుతం ఇక్కడ విశాఖపట్నం, మొత్తం ఉత్తర కోస్తా ఆంధ్ర జిల్లాలన్నింటిలోని కూడా ఉష్ణోగ్రతల తీవ్రత కొనసాగుతుంది. దాదాపుగా 38 డిగ్రీల నుంచి 42 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరోవైపు దక్షిణ రాయలసీమ ప్రాంతాలన్నింటిలోని కూడా అకాల వర్షాలు, అలాగే ఎండల తీవ్రత కూడా కొనసాగుతుంది. ఇదే వాతావరణం మరొక 5 రోజుల పాటు ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఓవరాల్ గా చూసుకుంటే కనుక రుతుపవనాలు కేరళను తాకినప్పటికీ కూడా తెలుగు రాష్ట్రాల్లోకి రావడానికి జూన్ 2వ వారం సమయం పడుతుంది. కాబట్టి అప్పటి వరకు కూడా ఈ ఎండల తీవ్రత, ఉక్కపోత వాతావరణం కొనసాగుతుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎండలో వచ్చేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. డీహైడ్రేషన్కి గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవాలని ఇటు వాతావరణ శాఖ, అటు విపత్తుల శాఖ, వైద్యులు కూడా సూచనలు చేస్తున్నారు. ఇది లేటెస్ట్ వెదర్ రిపోర్ట్. వీడియో జర్నలిస్ట్ ధనుష్తో అనురాధ, HM టీవీ, విశాఖపట్నం.